బతులు బల్లాకట్టంగా వచ్చాక మాకు ఈ రోడ్డు బాగుపడదండి. మాకు ఈ సౌకర్యం జరుగుతుందా? లేకపోతే మాకు రోజు బందలోంచి వెళ్ళేవాళ్ళు, గతంలో బందలోంచి వెళ్ళేవాళ్ళం అండి. మాకు రోజు బందలోంచి వెళ్ళేవాళ్ళం అండి. ఇక్కడ నుంచి కోనార్ నుంచి కోటి వెళ్ళాలంటే మాకు రోజు బందలోంచి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు ఆయన గారు వచ్చాక మాకు రోడ్డు తెరపడదండి. సిమెంట్ రోడ్డు వేశారు, మాకు బాగుందండి. వెళ్తా కొత్తగా బాగుందండి, సౌకర్యం ఉందా. లేబర్ రైతులు కూడా హ్యాపీ అండి మొత్తం ఈ రోడ్డు గురించి. కోనవరం అండి, ఈ రోడ్డు ఎంతమంది చాలా ఇదిగా ఉండేదండి. రోడ్డు మట్టికి చాలా సూపర్గా వేసారండి. మన ఎమ్మెల్యే గారు వచ్చిన రోడ్డు మట్టి చాలా సూపర్గా మట్టికి కోటికి కోనాలకి రోడ్డు మట్టి బాగా వేయించారండి. చాలా రోడ్డు మట్టి చాలా బాగుందండి. రోడ్డు మట్టి టాంగ చాలా బాగుందండి, బాగా వేసారండి. కోటికి కోనాలకి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రోడ్డు మట్టికి చాలా అసలు వెళ్తాక దారి లేకుండా ఉండేదండి. ఇది మామూలు కోటికి కోనాలకి బళ్ళు వేసుకుని వెళ్తాక దారి లేకుండా మట్టి అడ్డిపో చాలా ఎకరంగా ఉండేదండి. ఈ సిమెంట్ రోడ్డు మట్టికి మాత్రం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాత్రం సూపర్గా వేసారండి. రోడ్డు మట్టి చాలా బాగుందండి టాంగను. గతంలో అయితే చాలా చిరక బళ్ళు కూడా వెళ్ళి కదండి. బంద అడ్డిపోయి లోతు మా బంద దెబ్బడిపోయిందండి. బస్సులు బలరాంకృష్ణ గారు రోడ్డు మట్టి సూపర్గా వేసారండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బస్సులు బలరాంకృష్ణ గారికి ధన్యవాదాలండి, మహానుభావులు.